ఈ వీడియోలో నేను సంజన గారి నామినేషన్స్ గురించి మాట్లాడుతున్నాను అనమాట. సంజన గారికి భరణి గారికి జరిగిన వార్ ఆఫ్ వర్డ్స్. భరణి గారు అందరినీ నమ్మించడానికి ఐ హ్యావ్ చేంజ్డ్ యాజ్ ఎ న్యూ పర్సన్, లేకపోతే దిస్ ఇస్ మీ, ఏదైతే నాలో ఇంకొక సైడ్ అందరూ వైల్డ్ కార్డ్స్ వచ్చి చెప్పి చూడాలనుకుంటున్నారో దిస్ ఇస్ మీ అని చెప్పి ఆయన ప్రతాపం అంతా సంజన గారు మీరు చూపించినట్టుంది. ఆయన కొన్ని వర్డ్స్ అయితే మాట్లాడారనమాట. ఆ ప్రాసెస్లో అది నాకు నచ్చలేదు. అదేంటనేది వీడియోలో చెప్తానమాట. వీడియో చివరి వరకు చూడండి. సో సంజన గారి నామినేషన్స్ జరిగినప్పుడు సంజన గారు చెప్తారనమాట, భరణి అన్న మీరు అంటే తను భరణిని రాముని ఇద్దరిని నామినేట్ చేసింది అండ్ ఇద్దరి దగ్గర సూపర్ వ్యాలిడ్ పాయింట్స్ ఉంటాయి అనమాట. సో ఫస్ట్ ఈ వీడియోలో అయితే నేను సంజన గారు అండ్ భరణి గారి గురించి మాట్లాడుతున్నాను. సో సంజన గారు భరణి గారు వచ్చినప్పుడు సంజన గారు ఏం చెప్తారంటే, భరణి అన్న నేను అసలు మిమ్మల్ని ఇలా నామినేట్ చేస్తానని అనుకోలేదు. ఈ ఇంటికి లోపలికి వచ్చిన తర్వాత అంటే ఆ సాక్రిఫైస్ తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తాను, మీకే ఇదిగా ఉంటాను. బట్ ఇట్ హ్యాస్ బీన్ వెరీ టఫ్ నేను మిమ్మల్ని నామినేట్ చేయడానికి. ఎందుకంటే మీరు ప్రతిసారి ఒక ఫేవరిజం చేస్తారు, ఒకటి చెప్తారు ఇంకొకటి చేస్తారు, ఒక హెల్ప్ చేస్తారు మళ్ళీ పొడి చేస్తారన్న. మీరు ఇలా చేయడం నాకు నచ్చలేదు. మీకు ఒక రూల్ వాళ్ళకు ఒక రూల్. అసలు రాము నామినేషన్ అంటే రాము కెప్టెన్సీలో కూడా మీ వల్లే నేను ఎఫెక్ట్ అయ్యాను అని తను ఏదైతే భరణి గారి విషయంలో ఒక నెగిటివ్ వైబ్ ఆర్ ఏదైతే ఫీల్ అవుతుందో అది చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్తుంది. దానికి భరణి గారు ఏం చెప్తారంటే, నేను సాక్రిఫైస్ చేయడం వల్ల నువ్వు ఇంట్లో ఉన్నావు, ఇప్పుడు నువ్వు ఈరోజు ఈ ఇంట్లో ఉన్నావంటే నేను ఆ రోజు చేయడం వల్లే, నీ వల్ల నేను ఫస్ట్ నుంచి ఎన్ని మాటలు పడ్డాను, నువ్వు నాకు ఎన్నిసార్లు ఎగ్ విషయంలో సారీ చెప్పు, ఈ గతం అంతా చెప్తాడు. ఇక్కడెక్కడా నాకు ప్రాబ్లం లేదండి. కానీ ఆయన ఒక చోట విల్ అని అరుస్తాడు. నాకు అది నచ్చలేదు. బికాజ్ నువ్వు హ్యుమానిటీ అని చెప్తావు, ఉమెన్కి రెస్పెక్ట్ ఇవ్వాలంటావు. ఒకసారి ఏదో ఒక విషయంలో హరీష్ గారు ఉమెన్ విషయంలో మాట్లాడితే ఇట్స్ 100% రాంగ్, నేను ఎప్పుడు నా లైఫ్లో ఉమెన్ అలా మాట్లాడనని చెప్తాడు. అలాంటి వ్యక్తి దానికి ముందు మాట్లాడిన రీతు మీద అరవలేకపోయాడు. దానికి ముందు అదే పాయింట్ గట్టిగా చెప్తున్న ఈయన అంటే వైల్డ్ కార్డ్ నుంచి వచ్చిన వాళ్ళ మీద అరవలేకపోయాడు. సంజన గారు వీక్ అని చెప్పి చెప్పిది విను అని అంటాడు. మీరు అనే మాట లైవ్లో ఎంతమంది చూసారో లేదో నాకు తెలియదు, వీడియోలో చూడండి ఉంటుంది. అని ఒక తుల్లిపాటు అరుస్తాడు అనమాట. ఇట్ ఈస్ వెరీ రాంగ్ అండ్ ఐఎమ్ షూర్ 100% నాకు సార్ ఆ డిస్రెస్పెక్ట్ గురించి మాట్లాడాలి. ఆయనలో ఇంకొక సైడ్ ఉందంటే ఆయన సీరియల్స్లో చూపించే విలనిజం చూపించమనేది వైల్డ్ కార్డ్స్ ఇంటెన్షన్ కాదండి. అండ్ నేను అమ్మాయిలకి రెస్పెక్ట్ ఇస్తాను అని చెప్పి ఆయన ఇచ్చిన డిస్రెస్పెక్ట్ సంజన గారికి ఏదైతే ఉందో దట్ ఈస్ ప్యూర్లీ రాంగ్. ఎందుకంటే ఇన్ని రోజులు ఆయన అలా లేడు. జస్ట్ ఇప్పుడు ఏదో ప్రూవ్ చేసుకోవాలి, అందరికీ నేను చెప్పాలి, నేను ఒక అమ్మాయికి సపోర్ట్ చేస్తే ఇది అందరూ నా గురించి ఇలా అనుకుంటున్నారా అనే దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి సంజన గారి నామినేషన్ని యూజ్ చేసుకొని ఆయన అంత గట్టిగా అరిచి సంజన గారితో మిస్బిహేవ్ అని చెప్పలేను, డిస్రెస్పెక్ట్ఫుల్గా ఆయన సంజన గారితో మాట్లాడడం ఇస్ ట్రూలీ రాంగ్ అనమాట. అంటే ఆవిడ ఒక్కతే చెప్తే అనుకోవచ్చు, ఎంటైర్ వైల్డ్ కార్డ్స్ టీమ్ థింక్స్ దట్ he is playing a safe game and there is another face in him అని చెప్తున్నారు. బట్ అది ఆయన కన్సిడర్ చేయకుండా ఇంకా మళ్ళీ అదే గేమ్ ఆడుతున్నాడు. యాక్చువల్లీ నామినేషన్స్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ తనుజతో మళ్ళీ దివ్యతో మాట్లాడి మళ్ళీ నానా కూతుర్లు దగ్గర అయిపోయి సకుటుంబ సపరివార పర్యతో అంటారు కదా, అలాగా వాళ్ళ ముగ్గురు మళ్ళీ కలిసి అయిపోయి మళ్ళీ ఒక సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమా చూపించేలా ఉన్నారనమాట. ఆయన నామినేషన్స్ అయిపోయింది. రాము విషయంలో ఆవిడ చెప్పింది ఏంటంటే, నువ్వు చాలా బయాస్డ్గా ఉన్నావు, ఒక క్యాప్టెన్గా నువ్వు ఒక ఫెయిల్యూర్. బికాస్ 2 సార్లు క్యాప్టెన్గా నువ్వు డెసిషన్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు నువ్వు సరైన డెసిషన్ తీసుకోలేదు, దానివల్ల డీమన్ రీతుకి అన్యాయం జరిగింది. అండ్ అలానే ఒక క్యాప్టెన్గా నాకు ఒక రూల్, భరణి గారికి ఒక రూల్ పెట్టావు, ఆయన్ని రూమ్లో పడుకొనిచ్చావు. అంటే అప్పుడు వాళ్ళు టెనెంట్స్ అండ్ ఓనర్స్గా ఉన్నప్పుడు ఆయన్నేమో ఓనర్స్ దాంట్లో పడుకొనిచ్చావు, నన్ను పడుకొని ఇవ్వలేదు. ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ నీడ్ ఫర్ మీ. ఆయన కోసం ఓటింగ్ గురించి ఇళ్ళంతటినీ అడిగావు, నా విషయంలో అడగలేదు. సో యు ఆర్ అ వెరీ బయాస్డ్ అని చెప్పింది అనమాట ఆవిడ. సో ఆవిడ చెప్పిన ఏదైతే ఒక పాయింట్ ఉందో రాము గురించి ఇట్స్ 110% కరెక్ట్. బికాస్ ఐ ఆల్సో ఫీల్ అండ్ నేను లైవ్లో కూడా చూశాను, బర్నీగా కెప్టెన్ రూమ్ ఇద్దరే షేర్ చేసుకోవాలి. అది షేర్ కూడా
వాళ్ళు ఏంటంటే ఫుడ్ అలాంటిది ఏదో కానీ రూమ్లో పడుకోగలిచ్చు, వాష్రూమ్కి వెళ్ళొచ్చు, అది కెప్టెన్ వాష్రూమ్లోకి వెళ్ళొచ్చు అని ఏం లేదనమాట. బ్లైండ్స్ క్లోజ్ చేసినప్పుడైతే యాక్సెప్టబుల్, ఎవ్రీ వన్ కెన్ గో బికాస్ దే హ్యావ్ నో అదర్ ఆప్షన్. బ్లైండ్స్ క్లోజ్ చెయ్యకుండా ఉన్నప్పుడు అంటే వెన్ దెర్ ఈజ్ అవుట్ సైడ్ వాష్రూమ్ యూజ్ చేయడానికి ఒక అవైలబిలిటీ ఉన్నప్పుడు కూడా ఆయన కన్వీనియంట్గా ఆయన అవసరం కోసం కెప్టెన్ వాష్రూమ్ యూజ్ చేస్తారనమాట. ఇక్కడ రాము అబ్జెక్ట్ చేయలేదు. అండ్ రాము చేసిన తప్పు ఏంటంటే తన సంచాలకుగా చేసినప్పుడు, రాము సంచాలకుగా చేసినప్పుడు కానీ లేకపోతే ఒక డెసిషన్ మేకింగ్లో రాము ఈజ్ అ ఫెయిల్యూర్. ఎందుకనేది నేను చెప్తున్నాను వినండి. ఎందుకంటే రాము ఫ్లోరా గారి విషయంలో అంటే నేనే చెప్పాను ఒక పాత వీడియోలో, రాము చాలా బాగా చేశాడు, హీఈస్ ద బెస్ట్ క్యాప్టెన్, ఆర్ తను కొన్నిసార్లు సంచాలకుగా ఫెయిల్ అయినా బట్ హీఈస్ ద బెస్ట్ క్యాప్టెన్ అని చెప్పాను. ఎందుకు ఫెయిల్ అయ్యానంటే ఈ పర్టికులర్ పర్సెప్షన్ అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఆలోచన విధానం ఉంటుంది. ఈ పర్టికులర్ పర్సెప్షన్ నుంచి ఆలోచిస్తే రాము కనుక ఆ రోజు ఫ్లోరా గారిని ఆపి భరణి గారిని కనుక కింద పడనివ్వకుండా అంటే కింద పడిపోయాడని చెప్పి డిక్లేర్ చేసేసి ఉంటే శ్రీజ కింద పడేది కాదు. అప్పుడు శ్రీజకి ఒక ఆప్షన్ ఉండేది ఓనర్గా. అక్కడ ఇంట్లో వాళ్ళు శ్రీజకు అన్యాయం చేశారు. సెకండ్ టైము రాము అండ్ మన ఇమాన్యుయల్ సంచాలకుగా ఉన్నప్పుడు కళ్యాణ్ ముందొచ్చాడని చెప్తాడు. కళ్యాణ్ కాకుండా శ్రీజ వచ్చిందని చెప్పినా ఆ రోజు శ్రీజకు ఒక బెటర్ ప్లేస్మెంట్ దొరుకుండేది. అక్కడ రాము ఫెయిల్ అయ్యాడు. సో ప్రతిసారి అండ్ డీమన్ని పడేసినప్పుడు కూడా డీమన్ అదే ఆ రౌండ్ అయిపోయాక చాలాసేపు ఆ బెడ్ ఎక్కి అడుగుతాడు, అరే చెప్పరా అని. లేదు మేము ఒక డెసిషన్ తీసుకున్నాం చెప్పము అని అంటాడు, విచ్ ఈస్ వెరీ రాంగ్. నాకు సార్ ముందేమో ఏమీ తెలియని నంగనాచులాగా, లేదు సార్ నేను మర్చిపోయింది సార్, నాకు అసలు గుర్తే లేదు సార్ అంటాడు. నామినేషన్స్లో మాత్రం రఫ్ ఆడిచ్చేసి మాట్లాడతాడు అనమాట. హీ హ్యాస్ 2 ఫేసెస్ అనిపించింది. బికాస్ సంజన గారు ఉన్నప్పుడేమో ఒకలా మాట్లాడాడు, సంజన గారు వెళ్ళిపోయినప్పుడు కూడా ఒకలా మాట్లాడాడు. నాకు చాలా బాగా గుర్తు, నా పాత వీడియోలో కూడా చెప్తాను. సంజన గారు తనుజకి సంజన గారికి ఒక కాఫీ విషయంగా గొడవ జరిగినప్పుడు, అదే ఒక టీ విషయంగా చాయ్ విషయంగా గొడవ జరిగినప్పుడు, అది రాము వల్ల జరిగినప్పుడు రాముని తిట్టిందని సంజన గారు రాముకు సపోర్ట్ చేసి అన్నం తినమని చెప్పి తను తినే వరకు అక్కడే వెయిట్ చేస్తారు. బట్ విదిన్ 2 days లేటర్ అదే సంజన గారి గురించి అతను చిన్నపిల్లోడు అనుకొని తను ఎంకరేజ్ చేస్తానమాట. సో అదే సంజన గారి గురించి ఈయన హరీష్ గారి దగ్గర మాట్లాడతారు, విచ్ ఇస్ వెరీ వెరీ రాంగ్. సో రాముకి ఈ ఇష్యూ ఉన్నది. అండ్ ఇమాన్యుయల్ చాలా కరెక్ట్గా గెస్ చేశాడు. అన్న వాడి చిన్నపిల్లోడు అనుకుంటున్నాం కానీ వాడి నామినేషన్స్లో మాట్లాడినట్టు వీకెండ్ కానీ మిగిలిన డేస్లో ఎందుకు మాట్లాడ్డన్నా, ఇప్పుడు అంత నోరు తెరిచి గట్టిగా సంజన గారితో మాట్లాడాడు కదా అంటాడు. ఎస్, ఇమాన్యుయల్ ఈజ్ ఇన్ అ రైట్ ట్రాక్ అని నేను చెప్తానమాట. ఇమాన్యుయల్కి అసలు ఉన్న క్లారిటీ గేమ్ పైన తోపు. ప్రతి ఒక్కరు గేమ్ ఆడుతున్నారు, ఎవరి గేమ్ ఏంటి అనే క్లారిటీ తనకుంది. తనుజ గురించి ఎంత తనుజ తన క్లోజ్ అయినా సరే తనుజ విషయంలో ఆయేషా మాట్లాడింది కరెక్ట్ అని ఆయేషాతోనూ చెప్తాడు, సంజన గారితోనూ చెప్తాడు. అంటే ఇలా జరుగుతుంది బయట అనే ఒక క్లారిటీ తనకు వచ్చేసింది. అప్పటి వరకు భరణి దివ్య తోపు అనుకున్నాడు. ఎప్పుడైతే వచ్చిన వాళ్ళు సంజన గారిని కానీ తను ఆ ఇమ్మాన్యుయల్ని కానీ డీమన్ అండ్ ఆఖరికి డీమన్ అండ్ రీతు రిలేషన్షిప్ కూడా అంతగా మాట్లాడలేదు, వీళ్ళ గురించే మాట్లాడాడు. కాబట్టి వీళ్ళది ఖచ్చితంగా బ్యాడ్ అవుతుందనే గేమ్ క్లారిటీ ఇమాన్యుయల్కి ఉందనమాట. సో అలా సంజన గారి నామినేషన్స్ ఇదయ్యాయి. కానీ వాళ్ళు భరణి గారిని అంటే వైల్డ్ కార్డ్స్లో ఉన్న గౌరవ్ వాళ్ళు భరణి గారిని నామినేట్ చేద్దామని ఫిక్స్ అయిపోయారు కాబట్టి భరణి గారిని నామినేట్ చేశారు. కానీ ఈ పాయింట్కి రాము చాలా వ్యాలిడ్, బట్ మనమేం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. కళ్యాణ్కి కెప్టెన్ కాబట్టి స్పెషల్ పవర్ ఇచ్చినప్పుడు కళ్యాణ్ రాముని నామినేట్ చేస్తాడు. సేమ్ రీజన్ చెప్తాడనమాట, నువ్వు ఒక సంచాలకుగా అటర్ ఫ్లాప్ అయ్యావు, నీకు అంటే ఇద్దరు సంచాలకులున్నా ఒకరి సంచాలకున్నా ఏకాభిప్రాయం అయినా సరే నీ పాయింట్ నువ్వు పెట్టాలి. నువ్వు తప్పు చేసి మమ్మల్ని మా మీద తోసావు. ఆ రోజు బిగ్ బాస్ సంచాలకులుగా మీరు ఏం చేస్తున్నారు అని ఆ బెలూన్ టాస్క్లో చెప్పినప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేయడం అనేసి నేను చెప్పాను బిగ్ బాస్ అంటాడు. యాక్చువల్లీ తను చెప్పడు, తను ఇమ్మాన్యుయల్తో చెప్తాడు కానీ తను చెప్పడు. కానీ రీతు ఒక్క విషయంలో మాత్రం రీతుతో అరుస్తాడు, రీతుతో వాదన పెట్టుకుంటాడు. మిగిలిన వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళి చూడడు, అక్కడున్న అందరినీ చూడాలి, వాళ్ళిద్దరూ షేర్ చేసుకున్న ఒక ఇద్దరినైనా చూడాలి. తను ఓన్లీ కాన్సన్ట్రేషన్ మొత్తం రాము మీద రీతు అండ్ డిమాన్ మీద పెట్టాడు అనమాట.
సో అక్కడ తను ఫెయిల్ అయ్యాడు. ఫ్లోరా గారికి చెప్పాడు, ఫ్లోరా గారు మనం చేసిన తప్పు దివ్య శ్రీజ విషయంలో దివ్యానికి తీసేసాం కదా, అదే ఇక్కడ చేద్దాం అంటాడు. కానీ ఫ్లోరా గారు ఇక్కడ బిగ్ బాస్ మీరు ఎవరిని తీయాలనుకున్నారు, మనకు ఆప్షన్ ఇచ్చాడు, ఐ వాంట్ టు టేక్ దట్ అడ్వాంటేజ్, ఐ వాంట్ టు బీ దట్ గేమ్ చేంజర్ అని చెప్పి ఫ్లోరా గారు తీసుకున్న డెసిషన్కి తను అంగీకరిస్తాడు. అది కాదు రైట్, దీనివల్ల ఇబ్బంది అవుతుంది, ఇది నామినేషన్స్ నుంచి బయటికి వచ్చే ఇమ్యూనిటీ టాస్క్, మనం ఇలా చెయ్యకూడదు అని తన స్టాండ్ తీసుకోలేదు. సో ఆ విషయంలో 100% యాజ్ ఎ సంచాలకుగా తను ఫెయిల్ అయినట్టే చెప్పాలి. బికాస్ నాగ్ సార్ కూడా చెప్పారనమాట, గెలిచి గేమ్ ఆడుతున్న వాళ్ళని ఉంచుతారా, ఫేవరిజం చేసి ఆడని వాళ్ళని తీసేస్తారా అని చెప్తాడు. సో ఆ విషయంలో కూడా రాము ఫెయిల్ అయినట్టే. సో ఈ వారం నామినేషన్స్లో భరణి గారి కుటుంబం మొత్తం ఉంటుంది. అంటే డీమన్ వాళ్ళ కుటుంబంలోకి ఫుల్లీ వెళ్ళడలే, బట్ స్టిల్ భరణి గారి కుటుంబం మొత్తం ఉంటుంది. సో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎంత ఎగ్జైటింగ్గా నామినేషన్స్ ఉండబోతున్నాయో చూడాలనుంది. అసలు దివ్య వెళ్ళిపోతే నా భరణి గారి పరిస్థితి ఏంటి, భరణి గారు వెళ్ళిపోతే దివ్య పరిస్థితి ఏంటో చూడాలనుకుంటున్నాను. మాధురి గారు డైరెక్ట్గా చెప్పేస్తుంది అనమాట భరణి గారితో, నేను మిమ్మల్ని నామినేట్ చేయాలనుకుంటున్నాను అని. ఆయన ఎందుకు ఏంటి అని అడుగుతాడు. మీరు 24 గంటలు దివ్య చుట్టూనే తిరుగుతున్నారు, లేదా తనుజ మీ డాటర్ అని చెప్పి తనుజతో ఉంటారంటాడు. ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకుంటాడు. ఏమనంటే, లేదండి నేను అందరితో ఉంటున్నాను, మీకు అలా అనిపిస్తుంది, మీరు అలా ఎలా అంటారంటే, నేను వచ్చిన దగ్గర నుంచి కూడా చూస్తున్నాను కదా మీరు తనతోనే ఉంటారంటే ఒక్క రోజులో ఎలా చెప్తాడు అని మాట తీసేస్తాడు అనమాట ఆయన. సో దివ్య విషయంలో అందరూ భరణి గారి మీద ఎగనెస్ట్గా ఉన్నారు. బికాస్ ఆయన అమ్మాయి ఒక్క దాంతోనే క్లోజ్గా ఉంటున్నాడు. బికాస్ తనుజ ఆ డిఫరెన్షియేషన్ పెట్టింది ఆయనతో, హాయిహోలాగా మాట్లాడుతున్నా సరే ఆ గ్యాప్ కొంచెం మెయింటైన్ చేస్తుంది. కానీ నేను నిన్న లైవ్లో నోటీస్ చేసిందంటే, ఈవెన్ మీరు ప్రోమోలో కూడా చూసుంటారు, తనుజ భరణి గారిని ఈ షర్ట్ వద్దు, ఎందుకు ఇదే వేసుకుంటారు 3-4 డేస్ నుంచి అని అంది. దానికి ముందు భరణి సార్ అంది, ఇప్పుడు మళ్ళీ నాన్న అంటుంది. ఇట్స్ బికాస్ ఆయేష పెద్ద క్లూ వదిలేసింది తనుజకి. ఏమని, మీ గేమ్ ఇలా వెళ్తుంది, దిస్ ఇస్ వాట్ యువర్ ఎవ్రీవన్ ఈజ్ సీయింగ్ అని తెలుస్తుంది. సో ఆ డ్రామాని కంటిన్యూ చేయడానికి మళ్ళీ భరణి గారి నుంచి తనుజకి వెళ్తుంది. ఒక కాన్వర్జేషన్లో సంజన గారు మాధురి గారి కాన్వర్జేషన్లో సంజన గారు చెప్తారు, మేము ఆర్టిస్ట్ కదా మాకు తెలుస్తుంది, తను చాలా క్యూట్గా మాట్లాడి డ్రామా క్రియేట్ చేసి హోటల్కి తీసుకుందాం అనుకుంటే, సో దట్స్ వై షీ ఈజ్ డూయింగ్ అని అంటది. సో ఆ విషయంలో వాళ్ళిద్దరు కొంచెం జాగ్రత్తగా ఉండాలని కూడా మాట్లాడుకుంటారనమాట. అఫ్కోర్స్ అది క్యూటా జెన్యూనా రియలా తెలీదు. కొన్నిసార్లు అయ్యో పాపం తనుజాని జెన్యూన్ అనిపిస్తుంది, కొన్నిసార్లు నాకు కూడా డ్రమాటిక్గా అనిపిస్తుంది. అసలు అవసరం లేని వాటికి ఏడుస్తుంది, అవసరం లేని వాటికి అరుస్తుంది, అర్థం కాదు. మొన్న కళ్యాణ్ కెప్టెన్ అయినప్పుడు కూడా కళ్యాణ్ ఎందుకు కెప్టెన్ అయినప్పుడు తనకు సపోర్ట్ చేసింది, మళ్ళీ తన కెప్టెన్ అయ్యాడని బాధపడుతుంది. అదే విషయం ఇమ్మానుయల్ అంటాడు, నువ్వు మమ్మల్ని అందరినీ తీసేసింది కళ్యాణ్ని కెప్టెన్ చేయడానికే కదా, మళ్ళీ తన కెప్టెన్ అయ్యాడని నువ్వెందుకు ఫీల్ అవుతుందో నాకు అర్థం కావట్లేదు అన్నా అని అంటాడు. సో ఎక్కడో ఒక చిన్న క్లారిటీ మిస్ అవుతుంది అనమాట. తను మేబీ తన ఇంట్లో తన బ్రాటప్లో తనకు క్యూట్గా ప్యాంపరింగ్ ప్రిన్సెస్లా పెరిగిందేమో, ఇక్కడ అందరూ ప్యాంపర్ చేయాలని అనుకుంటుందేమో, నాకు అర్థం కాలేదు. బికాజ్ అదే పాయింట్ బర్నీ గారు చెప్తారు, ఇంట్లో ఉన్నప్పుడు చిన్నపిల్లగా బిహేవ్ చేస్తే ఓకే, బయటకు వచ్చాక ఇంకా యు ఆర్ నో లాంగర్ అ స్మాల్ బేబీ, అలా ఉండకూడదు అని చెప్తాడు. ఐ విష్ ఆ మొక్క ఆయన ఇమ్మానుయల్తో కాకుండా డైరెక్ట్గా తనుజకి చెప్పుకుంటే ఇట్ వుడ్ హవ్ బీన్ గ్రేట్ హెల్ప్ టు హర్. బట్ ఆయన ఆ విషయం తనకి చెప్పకుండా ఇమ్మానుయల్ దగ్గర చెప్తాడనమాట. ఆయన కూడా ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క మాట మాట్లాడతాడు. తనుజ దగ్గరేమో అమ్మ బుజ్జి అని క్యూట్గా మాట్లాడతాడు, తనలో తప్పుని కవర్ చేస్తాడు కానీ కరెక్ట్ చేయడు. మేబీ ఆయన ఎప్పుడైనా ఒకసారి కరెక్ట్ చేయాలని ట్రై చేసినా పాప వినదనమాట. వేరే వాళ్ళ దగ్గర మాత్రం బ్యాక్ బిచింగ్ చేసినట్టు తనుజ గురించి చెప్తూ ఉంటాడు. సో విచ్ ఈస్ వెరీ అన్ఫేర్ టు దేర్ రిలేషన్షిప్. సో నాకు భరణి గారి రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో అది నాకు నచ్చదండి. బికాజ్ ఆయన ఎప్పుడూ కూడా నా పాత వీడియోలో చెప్పినట్టు మనిషికి ఒక క్లారిటీ, మనిషికి ఒక రిలేషన్షిప్లో ఒక కన్ఫ్యూజన్ని క్రియేట్ చేస్తాడనమాట. ఆయన మన కోసం ఏదో చేసేస్తాడు, మన కోసం నిలబడతా అనుకుంటాడు. ఆయన ఏమైనా దేవుడా అందరికీ ప్రమాణాలు ఇచ్చి ఆ ప్రమాణాలన్నింటినీ ఫుల్ఫిల్ చేయడానికి కాదు కదా, అందరికీ మాట ఇచ్చేస్తాడు ఆయన అవసరం కోసం వాడుకోవడానికి. ఆయన ఏదో పెద్ద దేవుడు అన్నట్టు, బట్ అందరికీ మళ్ళీ అది వెన్నుపోటే అవుతుంది. అది ఆయన ఎందుకు అర్థం చేసుకోవడం తెలియదు అనమాట. సో ఇలా మన నామినేషన్స్ ఎండ్ అయ్యాయి. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి.